నమస్తే. నేను మీ కేఎస్ నాయుడు. కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. స్మార్ట్ మీటర్లు ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి ఇప్పుడు దాకా ఉన్నటువంటి మీటర్లు కాస్త తీసేసి ఇప్పుడు స్మార్ట్ మీటర్లు పెడుతున్నా, అంటే రీఛార్జ్ టైపు. ఇది లాభమా నష్టమా అంటే ఏమీ చెప్పలేని పరిస్థితి. కానీ దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుందా నష్టం వస్తుందా అంటే ఆదాయం లేని పని అనేటువంటి ఎప్పుడు ఎవడేం చేయడు. అయితే ఇదే కాన్సెప్ట్ని గత ప్రభుత్వం కూడా తీసుకొచ్చింది. కానీ అప్పుడు మనం ప్రజల యొక్క సొమ్మును దోపిడీ చేస్తున్నాడు, ప్రభుత్వం యొక్క సొమ్ముని దుర్వినియోగం చేస్తున్నాడు, ఇది ఒక పిచ్చి ఆలోచన అని చెప్పి అందరూ ప్రతి ఒక్క పార్టీ నాయకులు పొలిటికల్ మీద 1% నాలెడ్జ్ ఉన్నోళ్ళు కూడా దీన్ని ఏకిపర్ నూకినారు. అంటే అదొక ఎదవ ఆలోచన, అది కరెక్ట్ కాదు, ఏమీ చేతగానోడు చేసేటటువంటి పనులు అని చెప్పి అందరూ తిట్టిపోడ్చినటువంటి సందర్భంలో మరి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అదే కదా. అప్పుడు వద్దన్నాం, ఇప్పుడు కావాలన్నాం. అంటే అప్పుడు రాంగ్ అన్నది ఇప్పుడు రైట్ ఎట్ అవుతుంది. స్మార్ట్ మీటర్లు అప్పుడు మనం వ్యతిరేకించినప్పుడు ఇప్పుడు ఎందుకు దాన్ని వ్యతిరేకించడం లేదు అన్ని పార్టీలు, అంతమంది నాయకులు? ఆ రోజు మాట్లాడినట్టు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈరోజు ఎందుకు మాట్లాడడం లేదు అంటే అది కరెక్ట్ పాలసీ. ఏ పాలసీ అయినా సరే ఒక సిస్టమ్ అనేది ఉంటుంది, దాంట్లో సాధ్యం అసాధ్యం, లాభం నష్టం అన్నది ఉంటుంది. సో ఇవి బేరీజ్ వేసుకోకుండా అంటే నాకు తెలిసి ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏది మొదలుపెట్టినా కూడా అది రాంగే అనేటటువంటి ఒక ఇష్యూకి వెళ్ళిపోయాను. అందుకోసమే అనుకుంటా బహుశా ఆ రోజు తప్పన్నాం, ఈరోజు అదే పాలసీని కంటిన్యూ చేస్తున్నాం. ప్రజలు ఆలోచించాలా, ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. ఒక రీజనబుల్ స్టేట్మెంట్స్ అనేది ప్రజలకు అందించాలి. గత ప్రభుత్వం చేసింది తప్పు, అవునయ్యా ఇది తప్పు, దీనివల్ల ఇంత నష్టం వస్తుంది, ఇంత లాభం వస్తుంది, లేకపోతే ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్స్కి నష్టాలు వస్తాయని చెప్పి చెప్పాలా. అది వదిలేసి అసలు ఆ వ్యక్తి చేసిన నిర్ణయమే తప్పు అని అంటే ఇంకోటి కోసం ఏంటంటే అదే జగన్మోహన్ రెడ్డి టైంలో ఏ ఒక్క నిర్ణయం తీసుకున్నవాడు హైకోర్టు చుట్టూ పోయేవాళ్ళు పిలిచేశారు, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు అని. మరి ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమీ చేయడంలా. అంటే ఇది రైటా రాంగా ప్రజలు అనేది ఆలోచించేటువంటి పరిస్థితిలో వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి కూడా ఇప్పుడు అలా ఉంది. ఎవడన్నా బయటకు వచ్చి మాట్లాడారంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి నాకు తెలిసి వైసీపీ సోషల్ మీడియా మొత్తం కూడా న్యూట్రల్ సిచ్యువేషన్లో ఉన్నట్టుంది. థ్యాంక్ యూ.